జై పత్రికల మత నమో నమ. ఏం మతోన్మాదులారా, సీతారాములు ఎక్కడ రా? త్రేతాయుగంలో సీతారాముని తీసి మీరు చరిత్రలు చెప్తారు. కలియుగంలో ఇప్పుడు ఆయన చనిపోయిన, ఆయన ప్రవీణ్ పగడాలగా చనిపోయినా ఆయన అనకూడదు, ఆయన తాగినాడని అనకూడదు. అట్లంటే మన సీతమ్మ తల్లిని ఎవరంటారా? నా అమ్మ తల్లి భూదేవి తల్లి కూతుర్రా మా అమ్మ. సహనశీలి మా అమ్మ. భూదేవం ముందు కాడిపోతే భూమి వెళ్తుంది. ఒక్కసారి కోపం పడితే మయన్మార్ చూసినాం, థాయిలాండ్ చూసినాం. ఆయన కూతురు సీతమ్మనంటే ఊకుంటుందిరా మా అమ్మ. భూదేవమ్మ శీలుస్తుంది, భూగర్భంలో కలిపి పాడేస్తుంది. ఎంతసేపు పిచ్చుకలు రాలిపేస్తుంది. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. వీరభద్రుడు దిగినట్టు ఊచకూత పోస్తాడు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. వెంటనే తిరిగి వస్తాడు కాలయముడు వీరభద్రుడు. ఇప్పుడు మీ ఆటలు సాగువు. ఇంకా మీరు మాట్లాడుకుంటుంటే ఇట్లా చూసుకుంటూ దేవుని తిట్టుకుంటుంటే ఆటలు సాగువు. ఇది దేవుని భూమి రా. కృతయుగము, తేత్రయుగం, ద్వాపరయుగం, కలియుగము 4 యుగాల్లో దేవుళ్ళు తిరిగాడిన దేశం భారతదేశం. అంటే పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి. మీరందరూ మతోన్మాదాలు వచ్చి విచ్చిలివిడిగా దేవుళ్ళు మాట్లాడుతుంటే కృష్ణుని దూషిస్తారు, శివుని దూషిస్తారు, పార్వదేవుని దూషిస్తారు, దుర్గమ్మని దూషిస్తారు. చూస్తూ ఊరుకోవడానికి అమాయకమైన హిందువులు ఉండొచ్చేమో, సెక్యులర్లు ఉండొచ్చేమో. కానీ వీరభద్రుడు నారదీయడానికి వచ్చినాడు, రక్షకుడు వచ్చినాడు. ఆ రక్షకుడే ఇప్పుడు అందరినీ దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. సీతమ్మ తల్లిని ఎట్లా అనేది అట్లనా అనేది నారదీస్తాడు. ఇంకా రాబో రోజులు మరసంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరూ